నేను ఒక్కనే వెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికి కొత్త కదా బాబు, ఒక్కడివే ఎక్కడికని వెళ్తావు? ఒక్కనే అంటే ఒక్కనే కాదంటీ, ఆ, వేదాన్ని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి బాబు, వేదాన్ని తీసుకుని బయటికి వెళ్తావా? అప్పుడు పర్మిషన్ అడగాల్సింది ఇక్కడ కాదు, ఆ ఇంట్లో. వేదాకి తల్లి లలితమ్మ గాని అన్నపూర్ణ కాదుగా బావా. అది కాదు బావా, అబ్బాయి వేదాన్ని బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. మరి పర్మిషన్ అడగాల్సింది ఆ లలితమ్మనేగా. బావా, వేద విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు లలితకే కాదు, అన్నపూర్ణకు కూడా ఉంది. ఇంకా మాట్లాడితే లలిత కంటే ఎక్కువ హక్కు అన్నపూర్ణకే ఉంది. చూడు బాబు, పెళ్లి కాకుండా ఇలా అమ్మాయిని బయటికి తీసుకువెళ్లడం చూసే వాళ్ళకి బాగోదు. అది కాదంకల్, నేనిక్కడికి వచ్చిందే తనతో టైం స్పెండ్ చేయాలని కదా. తనతో మాట్లాడాలంటే నాకిక్కడ ప్రైవసీ దొరకట్లేదు. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని ఫ్రీగా మూవ్ అయితేనే కదా రేపు మా ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే అడిగాను. ఏ నా మీద నమ్మకం లేదా? అయ్యో, నువ్వెప్పుడూ అలా అనుకోవద్దు బాబు. మా అమ్మాయిని ఫంక్షన్లో చూసి ఇష్టమన్న విషయం మా అమ్మాయికి చెప్పకుండా మీ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని పిలిపించి సంబంధం మాట్లాడించావు చూసావా? అప్పుడే నీ సంస్కారం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఓకే. యాండి, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాదు, ఆవిడ. మీరు తనకి తండ్రి అయ్యుండొచ్చు, కానీ ఫైనల్గా ఆడపిల్ల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది తల్లేనండి. వెళ్ళి తననే అడగండి, ఆ తర్వాత మాటివ్వండి. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏంటండి ఈ కొత్త అలవాట్లు? ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు, అప్పుడే అబ్బాయి వచ్చి ఇక్కడుంటున్నాడు. అదే బాలేదు అనుకుంటుంటే ఇప్పుడు ఒంటరిగా పంపించడం ఏంటి? నాకిష్టం లేదండి. అయితే అన్నపూర్ణ చెప్పిందే కరెక్ట్. తనేం చెప్పింది? అమ్మాయిని బయటికి తీసుకుని వెళ్తే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలుంటుందని మ్యాడీ అంటే తను చెప్పిన దానికి నేను కూడా కన్విన్స్ అయ్యాను. సరే అన్నాను. కానీ ఆడపిల్ల విషయంలో తల్లి నిర్ణయమే ఫైనల్ అని అన్నపూర్ణ అంది. నువ్వు ఓకే అంటేనే పంపించమని చెప్పింది. ఆవిడకున్న ఆలోచన కూడా కన్న తండ్రిగా మీకు లేకుండా పోయిందన్నమాట. అది కాదు లలిత, కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే రేపు వాళ్ల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఉంటాయి. అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది కదా. మీరెన్నైనా చెప్పండి, నాకు మాత్రం దాన్ని ఒంటరిగా పంపించడం ఇష్టం లేదు. పోనీ ఒంటరిగా పంపించడం ఇష్టం లేకపోతే మన అంజని తోడుగా ఇచ్చి పంపిద్దాం. నానేంటి వాడితో బయటికి పంపిస్తానంటున్నారు? అయినా వేదాన్ని ఒంటరిగా వాడితో పంపించడానికి ఆయన ఎవరు మావా? వేదానికన్న తండ్రి. అయితే మాత్రం పెళ్లి చేయకుండా అలా ఎలా పంపించేస్తారు? దానికి అత్తయ్య ఒప్పుకోదు. అత్తయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఆహా, నువ్వెవడవిరా ఒప్పుకోపోవడానికి? మీ మావయ్య చెప్పారు